సో హాయ్ గైస్, రాజమౌళి గారు ప్రజెంట్ మహేష్ బాబు గారితో ఒక సినిమా చేస్తున్నారు. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత రాజమౌళి గారు నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తున్నారు చెప్పండి బ్రో అని అయితే చాలా మంది కామెంట్ చేస్తారు. సో నేను అనుకునేది నాకు తెలిసింది మాత్రమే చెప్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ రాజమౌళి గారు మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు, ఓకే. కానీ మన టాలీవుడ్ హీరోస్ టాప్ హీరోస్తో మాత్రమే రాజమౌళి గారు సినిమాలు చేస్తున్నారు. సో ఇప్పుడు మహేష్ బాబు గారితో అయిపోయిన తర్వాత ఆల్రెడీ ప్రభాస్ అండ్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళు ముగ్గురుతో చేశారు. ఇప్పుడు మహేష్ బాబు గారితో చేస్తారు. సో నెక్స్ట్ ఏ హీరో అంటే నేను అనుకునేది ఏంటంటే ఇద్దరు హీరోలు. ఒకటి అల్లు అర్జున్ గారు, ఎందుకంటే ఇప్పుడు పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత మన అల్లు అర్జున్ గారి చేతిలో వేరే ప్రాజెక్ట్స్ అయితే ఏం లేదు. సో పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక సినిమా అయితే చేస్తాడు, అది మాత్రం పక్కా. సో నెక్స్ట్ చేయబోయే సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా అయ్యేంత వరకు మనకు ఇక్కడ రాజమౌళి గారు మహేష్ బాబు గారితో చేసే సినిమా కంప్లీట్ అవుతుంది. సో ఆ సినిమా రిలీజ్ అవుతుంది. సో ఆలోగా మన అల్లు అర్జున్ అనేది కూడా ఒక సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత అల్లు అర్జున్తో చేసే అవకాశం ఉంది, లేకపోతే ప్రభాస్ అన్నతో కూడా చేయొచ్చు. సో ఇలా ఇద్దరు హీరోతో చేయొచ్చు, లేకపోతే ఎన్టీఆర్ గారితో కూడా చేసే అవకాశం ఉంది. సో మొత్తానికైతే మన తెలుగు టాప్ హీరోస్తో మాత్రమే చేస్తారు రాజమౌళి గారు. సో చూడాలి మరి మీరు నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తారు రాజమౌళి గారు అనేది గెస్ చేయండి. అండ్ మీరు ఏ హీరోతో చేస్తే బాగుంటుంది, రాజమౌళి గారి డైరెక్షన్లో ఏ హీరో చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.